పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు. స్త్రీ శిశు సంక్షేమం గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పొట్టి శ్రీరాములు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి వేరు చేసి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలి అని ఆయన చేసిన కృషి మరవలేని అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో అందరూ కలిసి ముందుకు సాగాలన్నారు. తెలుగు వాళ్ళందరికీ ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి అని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 53 రోజులు నిరాహార దీక్ష చేసి తనను తాను అర్పించుకొని ఈరోజు మన తెలుగు వాళ్ళందరికీ కూడా రాష్ట్రాన్ని సంపాదించినటువంటి మహా పుణ్యమూర్తి అతను. మనం అతనికి సదా ఇళ్ళవేళలా కూడా ఆయనకు మనం రుణపడి ఉంటాం. ముఖ్యంగా ఆ రోజు ఢిల్లీలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ఎన్టీ రామారావు గారు అవార్డు తీసుకోవడానికి వెళితే యు ఆర్ ఫ్రమ్ మద్రాసి అని ఆవిడ అడిగితే నో ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని సగౌరవంగా ఎన్టీఆర్ గారు చెబుతూ ఇది మా పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలం, ఆయన త్యాగం చేసిన తర్వాత మాకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇచ్చారు అని ప్రధానమంత్రితో డైరెక్ట్గా ఆ రోజు ఆయన ఒక యాత్రగా వెళ్ళి ప్రధానమంత్రి గారికి చెప్తే ఓకే అని అంటే అప్పటి వరకు అందరూ మద్రాసీలో అంటున్నా ఆంధ్రప్రదేశ్ అని గుర్తింపు గౌరవం తీసుకురావడానికి ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసిన మహాధనుడు తాలూకా ఆయన త్యాగం వృధా అయిపోకూడదు అని ఆ రోజు ఎలుగెత్తి చెప్పినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు.